హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దోస్తీ కట్టిన బద్ధ శత్రువులు ఎవరో చూద్దాం. పదవుల కోసం కలిసిన వైరి పక్షాలు. కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు. కొత్తగూడెంలో సిపిఐ కాంగ్రెస్. నిజామాబాద్ లో కాంగ్రెస్ ఎంఐఎం. బైన్సాలో ఇండిపెండెంట్ కోసం బీజేపీ మద్దతు. చివరికి బీజేపీ వశమైన కరీంనగర్. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ దే హవా. పురపాలక ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ వార్డుల్ని కైవసం చేసుకుని సత్తా చాటిన కాంగ్రెస్ చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 84 పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎంఐఎం ఎక్సఫిషియో ఓటు సహా స్వతంత్రుల బలంతో పట్టణాలపై కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మినహా అన్ని పురపీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 పురపాలికల్ని హస్తగతం చేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 మున్సిపాలిటీలని దక్కించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో 5 మున్సిపాలిటీలని చేజిక్కించుకుంది. 2 చోట్ల కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 పురపాలికల్ని దక్కించుకుంది. ఉమ్మడి వరంగల్లో 9 మున్సిపాలిటీలు దక్కించుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 పురపీఠాలని చేజిక్కించుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 పురపాలికల్ని కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 పాగా వేసింది. ఇక్కడ చూసుకుంటే రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. ఏఐ ఇండియా సమ్మిట్ షురూ అయింది. సో ఇక్కడ సమ్మిళిత వృద్ధి, వ్యవస్థల బలోపేతం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. సర్వజన పితయ సర్వజన సుఖయ థీమ్తో ఈ ఏఐ ఇండియా సమ్మిట్ ను స్టార్ట్ చేశారు. డిజిటల్ సదుపాయాల కల్పన, శక్తివంతమైన స్టార్టప్ల ఏర్పాటు కూడా చేశారు. అత్యాధునిక పరిశోధనలపై చర్చించనున్న సదస్సు. ఈ నెల 19న ప్రారంభోపన్యాసం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. దేశ విదేశాల ప్రతినిధులు రావడం గర్వకారణం అంటూ కూడా తను తెలిపారు. యువ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిస్తున్నామంటూ కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఏఐ వాడకంలో అప్రమత్తత చాలా అవసరం అంటూ కూడా తను సూచించారు. తప్పుగా వాడితే ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందంటూ కూడా కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ ఏఐ సమ్మిట్ లో 13 దేశాల పెవిలియన్లు, 20 దేశాల అధినేతలు, 60కి పైగా మంత్రులు కూడా పాల్గొననున్నారు. దాంతో పాటు 70 బృందాలు, 300 ప్రదర్శనలు జరగనున్నాయి. 500 మందికి పైగా సాంకేతిక నిపుణులు, సిఇఓలు, పరిశోధకులు కూడా ఈ ఏఐ సమ్మిట్ లో పాల్గొననున్నారు. నేటి నుంచి బయో ఏసియా సమ్మిట్ స్టార్ట్ కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ టెక్ బయో అంతర్జాతీయ సదస్సును ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇక్కడ చూసుకుంటే రాజస్థాన్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 7 సజీవ దహనమయ్యారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు. ప్రమాద స్థలంలో తుపాకీ మందు, బాణసంచా ప్యాకింగ్ పెట్టెలు లభ్యమయ్యాయి. సో ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం. ఘటనపై ఉపరాష్ట్రపతి, మంత్రి, రాజస్థాన్ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ చూసుకుంటే బీజాపూర్ లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు జరుగుతున్నాయి. సో భారీగా పేలుడు పదార్థాలు, ఐఈడీలు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేయొద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. డేటా రక్షణ చట్టంపై సుప్రీంకోర్టు వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయొద్దు అంటూ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చిలోపే 15,000 కోట్లు రాబట్టాలి అంటూ కూడా ఉన్నతాధికారుల సమీక్షలో భాగంగా ఇక్కడ సిఎస్ రామకృష్ణరావు అధికారులకు సూచించారు. కేంద్ర నిధులపై ఫోకస్ పెట్టండి అంటూ కూడా అధికారులకు సూచించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలంటూ కూడా సూచించారు. డిజిటల్ విధానంలో జనగణన జరగనున్నట్టు తెలుస్తుంది. ఇది రాష్ట్రంలోనే తొలిసారి ఈ జనగణన డిజిటల్ విధానంలో జరగడం కాబట్టి దీనికి సన్నాహాలు కూడా స్టార్ట్ అయ్యాయి అంటూ అధికారులతో సమీక్షలో సిఎస్ రామకృష్ణరావు సూచించారు. ఇక్కడ చూసుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అంటూ కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. 15కు పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధించామంటూ కూడా తను సూచించారు. చైర్మన్, మేయర్ ఎన్నికల్లో కీలక పాత్ర కూడా బీజేపీదే అంటూ కూడా రాష్ట్ర అధ్యక్షులు సూచించారు. ఇక్కడ చూసుకుంటే
అధికారం మాటున కాంగ్రెస్ అరాచకాలు చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎక్స్ అఫిషియో ఓట్ల పేరుతో అక్రమాలు చేస్తున్నారు అంటూ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉంది అంటూ కూడా తను తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే కిడ్నాపులు చేయించడం చాలా ఆందోళనకరం అంటూ కూడా తను తెలిపారు. సో సన్నవడ్లకు 514 కోట్ల బోనస్ రిలీజ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే భారత సరిహద్దుల్లో చైనా భారీ అణు కేంద్రం ఏర్పాటు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ కు 800 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. సిచువాన్ ప్రావిన్స్ లో రహస్యంగా కొనసాగుతున్న ఈ నిర్మాణం ఇప్పటికే 600 అణు వార్ హెడ్లతో ప్రపంచంలో 3వ స్థానంలో చైనా నిలిచింది. మొదటి స్థానంలో రష్యా ఉండగా, ఆ తర్వాత అమెరికా ఉండగా, ఇప్పుడు 3వ స్థానంలో చైనా నిలిచింది అంటూ కూడా న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనం రాసింది. ఇక్కడ చూసుకుంటే ఎస్సీ గురుకులాల్లో హెల్త్ అలర్ట్ సిస్టమ్ లో అమలు చేయనున్నారు. పోర్టల్లో నిత్యం 6 స్టూడెంట్స్ వివరాల అప్డేట్ చేయనున్నారు. 264 విద్యా సంస్థలపై కమాండ్ కంట్రోల్ నిఘా పెట్టింది. సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. రన్నింగ్ కమెంటరీ చూసుకున్నట్టయితే మున్సిపాలిటీల్లో కొలువుదీరిన కొత్త పాలన, అధికారం కోసం ముగిసిన అభ్యర్థుల లాలన, అభివృద్ధిలో చూపిస్తేనే అసలైన చిత్తశుద్ధి, తేడా వస్తే తప్పదు వచ్చే ఎన్నికల్లో దేహశుద్ధి. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.